సంజన టీం తప్ప అందరికీ సగం పాయింట్లు కట్. కేవలం సంజన ఫ్లోరా మాత్రమే ఆటని అర్థం చేసుకొని అది కష్టమైన తప్పుదారులు పట్టకుండా ప్రయత్నించారు. మీరు 5 నిమిషాలకి అందరికన్నా దగ్గరగా వచ్చారు. ఈ టాస్క్ గెలిచి 100 పాయింట్లు పెంచుకోగలిగేవారు. మీ ప్రయత్నానికి మిమ్మల్ని అభినందిస్తున్నాను. కానీ తప్పు ఎవరిదైనా శిక్ష అందరికీ వర్తిస్తుంది. అందుకే ఈ టాస్క్ తక్షణమే రద్దు చేస్తున్నాను. మీకు గుణపాఠం నేర్పడానికి పవన్, రీతు, భరణి, దివ్య, కళ్యాణ్, తనుజ, సుమన్, శ్రీజ మీ దగ్గర ప్రస్తుతం ఉన్న పాయింట్స్ సగానికి తగ్గిస్తున్నాను. ఈ శిక్షతోనైనా మీకు కనువిప్పు కలుగుతుందని నేను ఆశిస్తున్నాను. మరోసారి చెప్తున్నాను, ఇది మీ అత్యంత కేవలమైన ప్రదర్శన. ఇప్పుడు మీకు నచ్చింది చేసుకోవచ్చు అంటూ బిగ్ బాస్ సీరియస్ అయ్యాడు. దీంతో సంచాలకులు, ప్లేయర్లు అందరూ సారీ చెప్పారు. అయినా కానీ బిగ్ బాస్ వెనక్కి తగ్గలేదు. సంజన ఏకపాత్రాభినయం. ఇక గెలిచినా తమకి పాయింట్లు రాలేదంటూ సంజన ఏడుపు మొదలుపెట్టింది. గెలిచి కూడా ఓడిపోయాం ఇమ్ము. ఎప్పటి నుంచో ట్రై చేస్తున్న టాస్క్ లో గెలవడానికి. గెలిస్తే కూడా ఓడిపోయాము. నా మైండ్ కి ఎఫెక్ట్ అవుతుంది ఓడిపోయి. ఎవరికి ఇష్టం చెప్పు ఓడిపోయే చోట ఉండటం. గెలిచి కూడా ఓడిపోయాం రా. ఎప్పుడు గెలుస్తాం? ఎక్కడి నుండి మోటివేట్ ఉంటాం చెప్పు. ఫస్ట్ నుంచి ఎంత కష్టం వచ్చిందిరా. నాకు, ఫ్లోరాకే మాక్సిమం కష్టం ఉంది ఇక్కడ అంటూ సంజన ఏడ్చింది. దీంతో పోనీ సరిగా ఆడిన వాళ్ళకి అయినా 100 పాయింట్లు ఇచ్చేయండి బిగ్ బాస్ అని శ్రీజ అడిగింది. దీనికి రీతు వ్యతిరేకిస్తూ వాళ్ళకి ఫేవర్ చేయడానికే కదా మనకి సగం పాయింట్లు కట్ చేసింది అంటూ సరిగానే వాదించింది. ఇక సంజన ఏడుపు ఆపకపోవడంతో బిగ్ బాస్ లైట్లు ఆపేసిపోయాడు.